ఏపీలో సంవత్సరం పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం. కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల అభిప్రాయం ఏమిటి? సీఎం చంద్రబాబు చేయించిన ఐవీఆర్ఎస్ సర్వే ఆ ఎమ్మెల్యేలో గుబులు పుట్టిస్తుందా? ప్రజల నుంచి వస్తున్న స్పందనపై చంద్రబాబు నెక్స్ట్ స్టెప్ ఏంటి? మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం జూన్ 12తో సంవత్సరం కాలం పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయా నేతలపై కొరడా జులిపించనున్నట్లు రాజకీయంగా చర్చ జరుగుతోంది. కూటమి పార్టీల మధ్య ప్రస్తుతానికి సమస్యలేవీ లేకపోయినా పాలనలో ఉన్నాయనే వాదన గట్టిగానే వినిపిస్తోంది. పైకి అంతా బావుందని ఆయా పార్టీల నేతలు చెప్తున్నా ప్రజల్లో మాత్రం కూటమి పాలన పట్ల మరీ అసంతృప్తి ఏమీ లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇటీవల సీఎం చంద్రబాబు తమ పార్టీ ఎమ్మెల్యేలకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. అయినప్పటికీ ఎమ్మెల్యేలలో చురుకుదనం లేదని సమాచారం. చాలా మంది తమ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టలేదని, పెండింగ్ పనులను అస్సలు పట్టించుకోవడం లేదని, ప్రజలతో కనెక్టివిటీ లేదని తెలుస్తోంది. దాంతో ప్రజలకు కూడా ఆ ఎమ్మెల్యేల పట్ల అసంతృప్తి నానాటికి పెరిగిపోతోందని సమాచారం. గత వైసీపీ పాలనకు కూటమి పాలనకు తేడా కనిపించకపోయేసరికి ప్రజలు ఈ ఎమ్మెల్యేలను ఎన్నుకొని ఏం లాభమని అనుకునే పరిస్థితి వస్తోందని సమాచారం. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి సీఎం చంద్రబాబు ఐవీఆర్ఎస్ సర్వే జరిపిస్తున్నారు. 8645361850 నెంబర్ ద్వారా ఈ సర్వే జరుగుతోంది. ఈ సర్వేలో భాగంగా ఏపీ ప్రజల మొబైల్కి వాయిస్ కాల్స్ వస్తున్నాయి. వాటిలో నమస్కారం, మీ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉంది? బాగుంటే 1 నొక్కండి, పర్వాలేదనుకుంటే 2 నొక్కండి, బాలేదనుకుంటే 3 నొక్కండి అని మెసేజ్ వస్తోంది. అయితే చాలా మంది 3 లేదా 2 నొక్కుతున్నారని, 1 చాలా తక్కువ మంది నొక్కుతున్నారని సమాచారం. ఇలా ఏ ఎమ్మెల్యేలకు గ్రాఫ్ పడిపోతుందో వారికి చంద్రబాబు ప్రత్యేకంగా కాల్ చేసి క్లాస్ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజలు అబద్ధం చెప్తున్నారని, తాము బాగా పనిచేస్తున్నామనంటూ చివరకు ఐవీఆర్ఎస్ సర్వేనే తప్పుపడుతున్నారని టాక్ అయితే వినిపిస్తోంది. అందుకే సీఎం చంద్రబాబు ఈ సర్వేని కొంతమంది ఎమ్మెల్యేలపై 2 సార్లు కూడా జరిపిస్తున్నారు. ఎందుకంటే మొదటిసారి ప్రజలు పొరపాటుగా నొక్కినా రెండోసారి సరిగ్గా నొక్కుతారనే అభిప్రాయం ఉంది. అయితే రెండోసారి కూడా ఆయా ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగానే సర్వేస్ వస్తున్నాయని తెలుస్తోంది. ఎమ్మెల్యేలకే కాదు, కొంతమంది మంత్రుల పనితీరు కూడా అంతంత మాత్రంగానే ఉందని సమాచారం. అందుకే సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూలై 1 నుంచి గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారని తెలిసిందే. కనీసం దీని ద్వారానైనా ప్రభుత్వం ఏం చేస్తోందో ప్రజలకు వివరించే వీలు కలుగుతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి కూటమి ప్రభుత్వం 1 ఇయర్ పాలనపై మీరేమంటారు? కామెంట్లో తెలియజేయండి.